నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, శ్రావణ మాసం. శ్రావణ మాసం అనగానే పండగ వాతావరణం. ఆడవాళ్ళకైతే చెప్పనక్కర్లేదు, ఆ హడావిడి మామూలుగా ఉండదు. మంచి మంచి అలంకరణలు, అమ్మవారి పూజలు, అసలు చూడముచ్చటగా కన్నుల పండగగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా. ముఖ్యంగా శుక్రవారాల విషయానికొస్తే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం. ఆరోగ్యం, ఐశ్వర్యం ఇంపార్టెంట్. ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే, ఈ కాలంలో చూసుకుంటే డబ్బు లేనిదే ఏదీ లేదు. అన్నీ డబ్బుతోటే ముడిపడి ఉన్నాయి. ఒకప్పటి కాలంలో చూసుకుంటే ఎంత ఉన్నా సర్దుకోవటం, అక్కడికక్కడికి సరిపోయేటట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. అవును. అన్నీ బాగా ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ అయిపోయినాయి. చాలా ఎక్కువ కష్టపడాల్సొస్తుంది. అంత సులువుగా ఏది రావట్లేదు. అస్సలు రాదు. మరి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే రకరకాల పూజలు చేస్తుంటాం. కానీ ప్రత్యేకించి అమ్మవారికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని ఏ రకంగా పూజిస్తే అనుగ్రహం పొందొచ్చంటారు? చాలా చక్కగా శ్రావణ మాసం అంతా విజిత నువ్వు చెప్పినట్టు గాజుల గలగలలు హ్మ్. చక్కగా మన ఏమంటారు మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ప్రతి ఇంట్లో కూడా అందంగా లక్ష్మీదేవిలా ముస్తాబవుతూ ఉంటారు అందరూ. అవునమ్మా. చేసుకొని వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు. అవును. ఈ శ్రావణ శుక్రవారాలు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హ్మ్. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలంటే హ్మ్. ఈ శ్రావణ శుక్రవారాలను జరుపుకోవాలి. లక్ష్మీదేవి ప్రతిమ పెట్టుకొని లేదా చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకొని హ్మ్. వెండితో గాని లేదా అందరి దగ్గర ఉంటున్నాయి ఇప్పుడు వెండి ఉంటున్నాయి. లక్ష్మీదేవులు. అవును. చక్కగా ప్లేట్‌లో పెట్టుకొని హ్మ్. అమ్మవారికి ఎక్కువ కూడా సుగంధ ద్రవ్యాలంటే ఎక్కువ ఇష్టము. హ్మ్. అలాగే అమ్మవారికి పుష్పాలంటే చాలా ఇష్టము. తామర పువ్వులంటే ఆ! ఇష్టము. మల్లెలంటే ఇష్టము. జాజులంటే ఇష్టం. హ్మ్. రకరకాల పుష్పాలతో పూజించాలి. ఓకే. అలాగే శంకు చక్రాలంటే చాలా ఇష్టం. హ్మ్. గోమతి చక్రాలు, ఓకే. శంకులు, లక్ష్మీ గవ్వలు, తామర ఆ! గింజలుతో గూడా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది ఈ ఓకే. శ్రావణ శుక్రవారాలు హ్మ్. ముఖ్యంగా. అంటే ఇలాంటి లక్ష్మీకరమైన వస్తువులతోనే అమ్మవారిని పూజిస్తూ అందరూ కూడా ఇప్పుడు ఎక్కువ ఇంకే విధంగా మేము పూజించొచ్చు హ్మ్. అని కూడా ట్రై చేస్తారు. అలంకరణ ఎక్కువ చూసుకుంటే మేము ఈ విధంగా అలంకరిస్తున్నాం అమ్మవారికి అని చెప్తూ ఉంటారు. హ్మ్. కొంతమంది పుష్పాలతో అలంకరిస్తున్నారు. కొంతమంది ఫ్రూట్స్‌తో అలంకరిస్తున్నారు. అవును. కొంతమంది గాజులతో గాజులతో. అలా రకరకాల అలంకరణలు కూడా చేసుకోవచ్చు. అవునమ్మా. అలాగే అమ్మవారికి ఎక్కువ క్షీరాన్నము, హ్మ్. అలాగే పాలు సమర్పిస్తాము. దానిమ్మ పండు ఎక్కువ ఇష్టం అమ్మవారికి నైవేద్యంగా. అలాగే గూడా అన్నం అని గూడా అంటాం. హ్మ్. బెల్లం అన్నం గూడా కొంతమంది అంటారు. హ్మ్. ఇవన్నీ అమ్మవారికి ఎక్కువ ప్రీతనమాట. ఓకే. అసలు ఐశ్వర్యము ఇచ్చేది కూడా అమ్మవారే కాబట్టి, హ్మ్. అమ్మవారికి ఎక్కువ మనం సమర్పించాల్సింది క్షీరాన్నము, పాలు, హ్మ్. దానిమ్మ పండు, ఇంకా వాయనాలుగా ఆ! ఇప్పుడు భూరి దక్షిణ వాయనాలని అంటాం కదా! హ్మ్. వచ్చిన ముత్తైదువులకి చక్కగా పసుపు కుంకాలిచ్చి అవునమ్మా. గాజులిచ్చుకుంటారు కొంతమంది. బూరె దక్షిణలిస్తారు. హ్మ్. బూరెలు తయారు చేసి, అవును. ఆ బూరెలు కూడా చాలా ఇష్టం అమ్మవారికి. అవి హ్మ్. ఇచ్చుకోవచ్చు వాయనాలు. ఇంకా శనగలు అనేది హ్మ్. చాలా ఇంపార్టెంటు. అలాగే నెయ్యి దీపం పెట్టుకోవాలి. అమ్మవారి దగ్గర. అమ్మవారి దగ్గర నెయ్యి దీపం పెట్టుకుంటే చాలా మంచిది. హ్మ్. శుక్రవారం ఏంటంటే ఆర్థిక సమస్యలతో ఉండేవాళ్ళు ఓకే. పంచదీపం అంటే పంచముఖి దీపం అని గూడా అంటారు. పంచముఖి అంటే 5 ముఖాల్లాగా పంచదీపం అనేది 5 ఒత్తులతో పెట్టుకోవాలనమాట. హ్మ్. అంటే 5 దేనికి దానికి సెపరేటా అమ్మా? 5 ఒత్తులు ఒకే కుందులో ఏసైనా వెలిగించుకోవచ్చు. ఓకే. 5 ఒత్తులు ఒకే కుందులో పెద్ద కుందు ఉంటుంది గదా! అవును. దీపపు కుందు. ఆవు నెయ్యి వేసి 5 ఒత్తులు వేసి అలా ఓకే. దీపం వెలిగించుకోవాలి. హ్మ్. అలా వెలిగించుకుంటే చాలా మంచిది. ఆర్థిక సమస్యల నుంచి హ్మ్. కొంత బయటపడతారు. అంటే ఓకే. ఒక్క రోజులో ఏది జరగదు గదా! అవునమ్మా. ఇప్పుడు నీ కర్మ బట్టి నీ లైఫ్ ఉంటుంది. అంతే. ఒకటే రోజులో నేను ఈ పూజ చేశాను, హ్మ్. నాకు అమ్మవారు అనుగ్రహించాలి అంటే కాదు. ఇట్స్ ఎ ప్రాసెస్. అవును. భగవంతుడు గూడా నువ్వెంత భక్తితో చేస్తున్నావు, హ్మ్. ఎంత శ్రద్ధతో చేస్తున్నావు పూజ అనేది చూస్తారు. జూస్తారు. ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది గూడా భగవంతుడు కోరుకుంటాడు. ప్రతి ఒక్కరిలో కూడా. హ్మ్. అంటే నీలో ఏది మారుతూ ఉంటే, అవును. నువ్వు భగవంతుడిని పట్టుకున్నాక నీలో ఏం చేంజెస్ వచ్చాయో చూస్తే, హ్మ్. దాని యొక్క ఫలితము ఇంపాక్ట్ తొందరగా ఉంటుందనమాట. ఓకే. కాకపోతే ఈ లక్ష్మీకరమైన వస్తువులు ఎప్పుడైతే హ్మ్. అన్ని పూజలు చేస్తారు. కొంతమంది ఇల్లు శుభ్రంగా ఉంచుకోరు. ఉంచుకోరు. దానివల్ల అస్సలు లక్ష్మి రాదు. హ్మ్. బాత్రూములు శుభ్రంగా ఉంచుకోరు. అవును. దానివల్ల లక్ష్మీదేవి రాదు. హ్మ్. వేసుకునే పక్క బట్టలు మార్చుకోరు. దానివల్ల లక్ష్మీదేవి రాదు. హ్మ్. అలాగే గడప దగ్గర గడప పూజ ఉండదు. ఆ! అలాగే ముగ్గుండదు. దానివల్ల లక్ష్మీదేవి రాదు. హ్మ్. వీటన్నిటివి అంటే వీటన్నిటిని చేసుకుంటూ
నువ్వు అమ్మవారికి పూజించు. అప్పుడు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. హ్మ్. శుచి, శుభ్రత లేకుండా, స్నానాలు చేయకుండా, హ్మ్. అలాగే బట్టలు, పక్క బట్టలు శుభ్రంగా లేకుండా కొంతమంది తడి టవల్లు అవును. అలాగే ఉంచుతూ ఉంటారు. ఆ తడి టవల్ ఆరకపోయినా కూడా లక్ష్మీదేవి రాదు. తడి హ్మ్. బట్టలు ఇంట్లో ఉన్నా కూడా వాసన వస్తూ ఉంటుంది. అవును. వాటి వల్ల కూడా లక్ష్మీదేవి రాదు. హ్మ్. అంటే ఈ శుచి, శుభ్రం అనేది లక్ష్మీదేవికి చాలా ముఖ్యంగా లక్ష్మీదేవి ఇష్టపడేది శుచి, శుభ్రం. దాన్ని తెలుసుకోవాలనమాట. ఆ! ఎక్కడైతే శుచి, శుభ్రం ఉంటుందో, ఎక్కడైతే దీపం వెలుగుతూ ఉంటుందో, ఎక్కడైతే ఇంటి ముందు ముగ్గు ఉంటుందో, ఓకే. ఎక్కడైతే ధూపం ఉంటుందో, ఎక్కడైతే సుగంధ పరిమళాలు, హ్మ్. సువాసనలు ఉంటాయో అక్కడే అమ్మవారు ఉంటారు. ఓకే. అంత నీట్‌గా శుభప్రదంగా పాజిటివ్ శుభప్రదంగా వైబ్స్ కలిగించేలా పాజిటివ్ ఉండాలి. వైబ్స్. అందుకే ధూపం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మవారికి. హ్మ్. గుగ్గిలం అంటాం కదా! అవునమ్మా. గుగ్గిలం ధూపం కూడా అమ్మవారికి వేసుకుంటే చాలా హ్మ్. మంచిది. ప్రతి ఓకే. శుక్రవారం కూడా శ్రావణ శుక్రవారాలు కూడా ఇంట్లో మొత్తం కూడా ధూపం వేయాలి. హ్మ్. అలాగే మామిడి తోరణాలు కట్టాలి ఓకే. అమ్మవారికి ముఖ్యంగా. ఆ! మంచి మాల వేసుకోవాలి గడపకు కూడా. గడపలక్ష్మి పూజ కూడా చేయాలి. హ్మ్. లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ఇంట్లోకి. ఓకే. అప్పుడు చాలా మంచి జరుగుతుందనమాట. హ్మ్. ఈ ఏదైతే నేను చెప్పానో 5 ఒత్తుల దీపం అయితే చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇంకా లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే పసుపు ఒత్తులతో కూడా మనం హ్మ్. వెలిగించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా వస్తుంది. అదే రకంగా అమ్మా? పసుపు ఒత్తులు అనేవి మనం తయారు చేసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు ఒత్తులంటే తెల్లగా ఉంటుంది అవును. కదా! పసుపు రాసేసి ఆ ఒత్తుల్ని ఆ ఒత్తులతో కూడా మనం వెలిగించుకోవచ్చు. హ్మ్. పసుపు ఒత్తులు. ఇదంతా సమయం ఏమన్నా చూసుకోవాల్సి ఉంటుందా అమ్మా? శుక్రవారం అయితే ఎక్కువ ప్రదోష కాలంలో పూజ చేస్తే చాలా మంచిది ఓకే. మనకి. హ్మ్. అదే రోజు ఎవరైతే చీపురు కొని తెచ్చుకుంటారో చాలా మంచిది. హ్మ్. శుక్రవారాలు. అలాగే ఓకే. ఉప్పు కొని తెచ్చుకుంటారో చాలా మంచిది. కొత్త బ్రష్ అంటే మనము తుడిచే బ్రష్‌లు హ్మ్. హ్మ్. ఏదైతే బూజు దులిపే కర్రలు గానీ, ఓకే. ఇలాంటివి గానీ హ్మ్. శుక్రవారం తెచ్చుకుంటే చాలా మంచిది. ఉప్పు తెచ్చుకుంటే ఇంకా మంచిది లక్ష్మీదేవిని తెచ్చుకుంటున్నట్టు. హుహుహు. చాలా శుభప్రదం అనమాట. ఓకే. ఇవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే. హ్మ్. అలాగే చెప్పాను గదా! శంఖాలు అంటే గోమతి చక్రాలు. అవును. తెచ్చిపెట్టుకొని ఒక 3 గోమతి చక్రాలు, 3 తామర గింజలు, గింజలు. అలాగే ఒక 3 యెల్లో కలరు గవ్వలుంటాయి గదా! లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు. అసలు 8 గవ్వలు పెట్టుకుంటే ఇంకా మంచిది. హ్మ్. అష్టలక్ష్మిల కింద చెప్తారు 8 గవ్వలు. ఓకే. అలా 8 గవ్వలు తెచ్చిపెట్టుకున్నా చాలా శుభప్రదం. హ్మ్. ఇవన్నీ కూడా లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేస్తాయి హ్మ్. వెల్త్ కింద. ఓకే. నేనైతే మా పూజ గదిలో ఈ గోమతి చక్రాలు వీటిని ఏసి వాటర్‌లో ఏసి పెడతాను. ఓకే. ఎంతో చక్కగా అవి వాటర్‌ని పీల్చుకుంటూ ఉంటాయి. మళ్ళీ ఆ! నేను వాటర్ వేస్తూ ఉంటాను. వాటర్‌లోనే ఉంచాలా అమ్మ అలా? వాటర్‌లో ఉంచితే చాలా మంచిది హ్మ్. గోమతి చక్రాలు. రోజు రోజు మారుస్తూ ఉండాలా వాటరు? పెద్ద గోమతి చక్రాలు నా దగ్గర ఉండేవి. ఓకే. చిన్న గోమతి చక్రాలైతే ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో హ్మ్. చిన్న పసుపు వస్త్రం తీసుకొని అందులో కొన్ని గోమతి చక్రాలు ఒక 3 ఓకే. అలాగే 8 లక్ష్మీ గవ్వలు, హ్మ్. 3 తామర గింజలు వేసి, పసుపు, కుంకుమ వేసి, హ్మ్. అక్షింతలు వేసి, చక్కగా దానికి ధూపం వేసి, ఒక కాయిన్ అనేది పెట్టుకోండి. హ్మ్. అలాగ తీసి బీరువాలో పెట్టుకోండి మీ లాకర్‌లో. ఓకే. పూజించిన తర్వాత. అదే రోజు పెట్టుకోమంటారా ఆ! అమ్మ? అదే మరుసటి రోజు రోజా? లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని, ఓకే. కనకదార స్తోత్రం చదువుకొని, హ్మ్. మహాలక్ష్మి అష్టకం చదువుకొని, ఆ ధూప, దీప నైవేద్యాలతో అంతా అయిన తర్వాత, ఆ రాత్రికి చక్కగా దాన్ని ముడివేసి, హ్మ్. మూట కట్టి, దాన్ని ఎవరు చూడకుండా మీ లాకర్‌లో పెట్టుకోండి. ఓకే. అది తప్పకుండా వెల్త్‌ని అట్రాక్ట్ చేస్తుంది. నిజంగా ప్రతి ఒక్కరికి గావాల్సింది లక్ష్మీదేవి రావటం. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. అంతే. ఇంత మంచి మంచి రెమెడీస్ చెప్తే ఎందుకు వినరమ్మా? వింటారు. ఖచ్చితంగా. ఆ! ముఖ్యంగా ఇప్పుడు రెండవ శుక్రవారం రోజే అమ్మవారి వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు గదా! ఎందుకనమ్మా అదే రోజు? ఎందుకు అనంటే, ఆ శుక్రవారమే అమ్మవారికి ముఖ్యమైన శుక్రవారంగా పరిగణిస్తాము. హ్మ్. మూడో శుక్రవారమే అంటే చాలా మందికి వీలు ఉండని వాళ్ళు. ఉండదు వాళ్ళు అందరూ కూడా. కొంతమంది మూడో శుక్రవారం చేసుకుంటారు. కొంతమంది రెండో శుక్రవారం. ప్రతి శుక్రవారం కూడా ఇంపార్టెంటే హ్మ్. శ్రావణ శుక్రవారాలు. కానీ మూడో శుక్రవారం అనేది ఇంకా బలం ఎక్కువ చేకూరుతుంది లక్ష్మీ అనుగ్రహానికి కాబట్టి, హ్మ్. ఆ మాసంలో ఆ రోజే జరుపుకుంటాం. ఓకే. 3 అనేది చాలా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తుంది హ్మ్. శుక్రవారం అనేది. 3 ఓకే. సంఖ్య గూడా గురు సంఖ్య. హ్మ్. అనుగ్రహం బలంగా ఉంటుంది గాబట్టి, ఓకే. ఆ రోజు చేసుకుంటాం. హ్మ్. సంతోషం అమ్మా. చక్కగా వివరించారు. మంచి రెమెడీ కూడా చెప్పారు. చెప్పి చెప్పకనే. ప్రతి ఒక్కరికి కావాలి గదా! అవును. ఐశ్వర్యము. అవునమ్మా. అలాగా మనం పెట్టుకుంటే తప్పకుండా ప్రతి సంవత్సరం మార్చుకుంటూ ఉండాలి దాన్ని. హ్మ్. హ్మ్. మళ్ళీ దాన్ని ఓపెన్ జేసి, మళ్ళీ పూజ జేసి, హ్మ్. మళ్ళీ సేమ్ ఏదైనా అవే.
అవే పెట్టుకోవచ్చు. పూజలో పెట్టి. పూజలో పెట్టి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. ధన్యవాదాలు. నమస్కారం.